హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఇవాళ మీకోసం ఒక స్పెషల్ వీడియో. ఇది అబద్స్ ఇస్కాన్ టెంపుల్ టూర్ అనమాట. చాలా 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 ఎక్సలెంట్గా ఉంటుందండి టెంపుల్. సో ఈ టెంపుల్కి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇది 1 ఎంట్రన్స్ అండి. మేము ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాక ఇది ఒక దర్శనం దారి అనమాట. అండ్ కృష్ణాష్టమికి అంతా క్యూ రెడీ చేస్తున్నారు. సో మేము కృష్ణాష్టమికి 1 డే బిఫోర్ వెళ్ళాము. సో అక్కడ క్యూ అంతా కూడా రెడీ చేస్తున్నారనమాట. ఇది దర్శనం లైన్. అదిగోండి, ఇది కృష్ణుడి మందిరము. నేను కొంత టైం భజన ఉందండి, అది కూడా మీకు రికార్డ్ పెట్టి ఉంచాను. సో మీకు నచ్చితే చూడండి, లేదంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో నేను ఆ భజన కూడా మీకు రికార్డింగ్ పెట్టి ఉంచాను అనమాట. మేము చాలాసేపు ఉన్నామండి భజన్కి. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes ఉన్నాము. ఆ తర్వాత హారతి తీసుకున్నామన్నమాట. హారతి అయిన తర్వాత మేము బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇదేమో హాల్ అండి. దర్శనానికి ఒక లైన్ ఉంటుంది. దర్శనం లైన్ వెనకాల చిన్న హాల్లా ఉందన్నమాట. ఆ హాల్లో నుంచి మనం భజన చేయొచ్చు వాళ్ళతో పాటు. ముందు రేపేమో దర్శనం క్యూ ఉంటుంది. ఇక్కడ మనకి బలరామకృష్ణులు, ఆ తర్వాత రాధాకృష్ణులు, ఆ తర్వాత బలరామ సుభద్ర కృష్ణులు, పూరి జగన్నాథ్ దర్శనం అవుతుందన్నమాట. పైన కూడా వాల్స్కి చాలా పెయింటింగ్స్ ఉన్నాయండి. చాలా ఎక్సలెంట్గా ఉంది టెంపుల్. అదన్నీ మీరు బాగా చూడొచ్చు. సో దర్శనం అయిపోయినాక రైట్ సైడ్ ఇంకొక ఎంట్రన్స్ ఆర్ ఎగ్జిట్, సో 2 వేస్ ఉన్నాయని చెప్పాను కదండి. ఫస్ట్ నేను చూపించింది ఒక వే అయితే, ఇప్పుడు నేను ఇంకొక వే మీకు చూపిస్తాను. ఆ వేలో అంతా కూడా కృష్ణ లీలలన్నీ కూడా అక్కడ కార్వింగ్ చేశారనమాట. అది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు చూపిస్తాను చూడండి.
సో ఇది ఇంకొక వే అండి. ఇక్కడే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్స్కి శ్రీకృష్ణ లీలల్ని ఇక్కడ చాలా బాగా కార్వింగ్ చేశారనమాట. కింద నోట్స్ లాగా కూడా రాశారు, అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అన్నది కూడా చాలా బాగా మెయింటైన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అక్కడ మనం శ్రీకృష్ణ లీలలన్నీ చూడొచ్చు అనమాట. ఎవరైనా హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేసినా కూడా ఇస్కాన్ టెంపుల్ అబెట్స్ అస్సలు మిస్ అవ్వద్దు. సో నేనైతే చాలా బాగా దర్శనం చేసుకున్నామండి, చాలా బాగా అనిపించింది, ఎంతో పీస్ఫుల్గా అనిపించింది అన్నమాట దర్శనం తర్వాత. సో ఇంకా ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేస్తున్నాము. బయటకు వచ్చేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక చిన్న షాప్ లాగా ఉంది, అక్కడ మనం గిఫ్ట్స్ లాంటివి ఏమైనా కొనవచ్చు. అది కాకపోతే బయటకు వచ్చేసినాక ఇప్పుడు రైట్ సైడ్ ఏమో ఎగ్జిబిషన్ స్టాల్స్లా పెట్టారు, లెఫ్ట్ సైడ్ ఏమో మనకి ప్రసాదం దొరుకుతుందండి, అది మనం తీసుకోవచ్చు. నేను కొంచెం చిన్న షాపింగ్ చేశాను అనమాట. ఇదంతా అయిపోయినాక మేము బయలుదేరి గోకుల్ చాట్కి వెళ్ళాము. సో దగ్గరే కదా అని చెప్పి ఏదైనా తిందామని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. నాకైతే అంత ఫేవరెట్ కాదు, ఫనీ లైక్స్ అక్కడ, సో అందుకని అక్కడికి వెళ్ళాము. నాకేం పెద్ద గ్రేట్గా ఏం అనిపించదండి. మీలో ఎంతమందికి నచ్చుతుంది, ఎంతమందికి నచ్చదు అన్నది కూడా కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో తను ఏదో చాట్ ఆర్డర్ చేసుకున్నారు, నేనైతే తినలేదు. సో తినేసినాక ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట. సో అలా జరిగింది ఇవాళ మా డే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేస్తే అది మాకు ఎంతో హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ.